ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం, గో టు హియర్, మేనేజ్ న్యూ గెట్ ప్యాకేజెస్. యూ నీడ్ టు చెక్ వెదర్ ప్లే రైట్ ఇన్స్టాల్డా కాదా. ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. ఈ రెండు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తే ఏమవుతుందంటే మనకు మన బిన్ ఫోల్డర్లో ఈ ప్లే రైట్ డాట్ పవర్ షెల్ ఈ ఫైల్ ఒకటి జనరేట్ అయింది. అప్పుడు మాత్రమే ఈ కమాండ్ వర్క్ అవుట్ అయింది. అర్థమైందా? ఈ కమాండ్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఇన్స్టాల్ ద బ్రౌజర్స్, ఇన్స్టాల్ రిక్వైర్డ్ బ్రౌజర్స్ ఆటోమేటిక్గా. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా ఇప్పుడు, రైట్ క్లిక్, ప్రాజెక్ట్ మీదకి వెళ్ళి ఓపెన్ ఇన్ టెర్మినల్ అన్న ప్రాజెక్ట్ లెవెల్లో నుంచి. ఇప్పుడు ఈ ఆ కమాండ్ కాపీ పేస్ట్ చేస్తే ఏమవుతుంది? ఆ కమాండ్ కాపీ పేస్ట్ చేస్తే మళ్ళీ అంటున్నాను, ఆ కమాండ్ కాపీ పేస్ట్ చేస్తే ఏం జరిగిద్దంటే ఎంతసేపు జరుగుతుంది. ఏంది ఇక్కడే ఉంది. మనం ఎక్కడి నుంచి, ప్రాజెక్ట్ లెవెల్లో నుంచి ఓపెన్ ఇన్ టెర్మినల్. ఏంది ఎంతసేపు వస్తుంది? లేకపోతే ఇక్కడ నుంచి కూడా దీన్ని సెలెక్ట్ చేసుకోండి, సిఎండి అనండి. ఓకే, ఇక్కడ వచ్చేసిద్ది. ఈ కమాండ్ ఇక్కడ కొట్టండి మీకు. ఏంటబ్బా, ఉంది కదా. ప్లే రేట్ దాంట్లోనే ఇంతవరకు రాలేదేంటి? ఏదో తేడా జరిగింది. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం. ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాం. సో నా ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ పేరు గుర్తుందా? విజువల్ స్టూడియో 2022. ఇది ప్లే రైట్ టెస్ట్ ఆటోమేషన్, ఫామీ ప్లే రైట్ ఆటోమేషన్, ఇది ప్రాజెక్ట్. రైట్ నౌ ఐ విల్ ట్రై టు ఓపెన్ ప్లే రైట్ ఇన్ టెర్మినల్. ఏంటి? వెయిట్ ఫర్ సమ్ టైమ్. Okay, now see here, now I am in this folder. Now I should run this command, copy this, and let's see. It should work. Anyone trying this one who has ఏమైంది అసలు, ఏం పని జరగట్లేదు. ఎనీవన్ కెన్ ట్రై. ఎవరన్నా ఎనీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చేయండి. చాలా టైం తీసుకుంటుంది. నౌ ఇట్ ఈస్ డౌన్లోడింగ్. రైట్,
వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ద బ్రౌజర్స్, రైట్? మీరు బ్రౌజర్ మీద పని చేస్తున్నప్పుడు ఒక డ్రైవర్ కావాలి, అందరికీ తెలుసు కదా. ప్లే రైట్ డైరెక్ట్గా ఆ బ్రౌజర్ మీద పని చేయదు, ఒక డ్రైవర్ కావాలి వాళ్ళకి. ఆ డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇప్పుడు క్రోమ్ మీద పని చేయాలనుకో క్రోమ్ డ్రైవర్ కావాలి, ఎడ్జ్ మీద పని చేయాలనుకో ఎడ్జ్ డ్రైవర్ కావాలి. సో ఇక్కడ మొత్తం డౌన్లోడ్ చేసుకుంటుంది దానికి కావాల్సింది. ఇవాళ ఏదో సిస్టమ్ నాది కొంచెం బ్యాడ్ స్టేట్లో ఉన్నట్టుంది. ఇట్ ఈస్ టేకింగ్ టైం, రైట్? ఫస్ట్ పాయింట్ ఏంటబ్బా, మనం ఏం ఇన్స్టాల్ చేయాలి ప్రాజెక్ట్ సెటప్ చేయాలంటే? ఫస్ట్ త్రీ థింగ్స్. ఫస్ట్ ప్యాకేజెస్ అప్డేట్ చేసుకోవాలి, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీకు ఇక్కడ. ఓకే, ఏం ప్యాకేజెస్? ప్లే రైట్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? వీ నీడ్ టు బిల్డ్ ద ప్రాజెక్ట్. డోంట్ మిస్ దిస్ వన్, రైట్? యూ నీడ్ టు రైట్ క్లిక్, బిల్డ్ ద ప్రాజెక్ట్. అప్పుడు మాత్రమే ఈ ఈ ఈ ఫైల్ అక్కడ వచ్చింది. ప్లే రైట్ డాట్ పిఎస్1 అనే ఫైల్ బిల్డ్ చేసినప్పుడు మాత్రమే మీ బిన్ ఫోల్డర్లోకి వచ్చింది. బిన్ ఫోల్డర్ అంటారు, ఓకేనా? ఈ బిన్ ఫోల్డర్లోకి మీ ప్రాజెక్ట్ వచ్చింది, అప్పుడు మాత్రమే యూ కెన్ వర్క్ విత్ ప్లే రైట్. అదర్ దాన్ దట్, వితౌట్ డూయింగ్ దట్ యూ కెనాట్ ఏబుల్ టు డూ. ఎందుకు రావట్లేదు ప్లే రైట్ అంటే ఇదే రీజన్. నిన్న ఎవరో అడిగారు నాకు ఆ ప్లే రైట్ రావట్లేదు అని. ఎందుకంటే దిస్ ఈస్ ద రీజన్. మీరు ఏ ఫోల్డర్ నుంచి ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ చేసిన తర్వాత అసలు ఆ ఫోల్డర్ని మీరు ఆ ప్రాజెక్ట్ని బిల్డ్ చేశారా లేదా, క్లీన్ చేసి బిల్డ్ చేయాలి, అప్పుడు ఇది వచ్చింది. నౌ నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నెక్స్ట్ థింగ్, మనం సెలీనియం లాగే ఇక్కడ కూడా మన ప్లే రైట్ కావాలి అంటే, ఇప్పుడు మనం టెస్ట్, ఇప్పుడు మనకి ఇది రెడీగా ఉంది. గో టు యువర్ ఎన్ యూనిట్, రైట్? సో బ్రౌజర్ని సెలీనియంలో ఐ వెబ్ డ్రైవర్, రైట్? వెబ్ డ్రైవర్ డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్ అంటే ఎట్లాగో అట్లానే ప్లే రైట్కి కూడా సో ప్లే రైట్ డాట్ క్రియేట్ అసింక్. ఓకే, ఇక్కడ వాయిడ్ తీసేసి టాస్క్ పెట్టండి. ఓకే, ఏమంటారు దీన్ని? సంథింగ్ పేజ్ అని చెప్పారు కదా సార్ ఆ రోజు. కాదు కాదు, పేజ్ పేజ్ క్రియేట్ చేయాలి మనం. అది టాస్క్. ఇక్కడ ఏముండాలి? టాస్క్ విచ్ ఇస్ నాట్ రిటర్నింగ్ అంటే ఇట్లా టాస్క్ ఏముంటుంది? టెస్ట్ అసింక్ ఇట్లా ఉండాలి, అసింక్ టాస్క్. ఎందుకు? మనం అసింక్ అండ్ వెయిట్లు, ప్లే రైట్ అనేది అసింక్ అండ్ వెయిట్లతో ఉండిద్ది. సో ఇక్కడ మనము ఇది చేసాం. తర్వాత ఈ ప్లే రైట్కి బ్రౌజర్ యూజ్ చేయాలి.
playwright dot chromium ఈ 3 పాయింట్స్ మనకి ఈ 3 పాయింట్స్ కావాలి. ప్లేరైట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. దెన్ నెక్స్ట్ క్రోమియం, ఇది ఏ బ్రౌజర్ లాంచ్ ఆప్షన్స్, దీని తర్వాత న్యూ పేజెస్ క్రియేట్ చేయాలి. బ్రౌజర్ కాంటెక్స్ట్, ఎగ్జాంపుల్స్, ఒక్క నిమిషం. క్లాస్ కై जाएंगे ఇక్కడ బ్రౌజర్ క్రోమ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, దీనికి ఒకటి ఉంది. అంతేనా? ఫస్ట్ గుర్తురా అట్లా. ఓకే, ఈ 3 స్టెప్లు ఉండాలి మనకి. ఓయ్, ఏమైంది? ఓకే, హెడ్లెస్ ఈక్వల్స్ టు ట్రూ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సార్ ఆ, హెడ్లెస్ ఇస్ ఈక్వల్ టు ట్రూ పక్కన సెమీకోలన్ అవసరం లేదా అవసరం లేదు. మామూలుగా? ఇంకోటి వేరే ప్రాపర్టీ కామా పెట్టాలి. వేరే ప్రాపర్టీస్ సెట్ చేయాలనుకో కామా పెట్టుకోవాలి. ఓకేనా? టైం అవుట్ పెట్టుకోవాలి. ఎంత టైం అవుట్? ఓకే. ఓకే, కామా పెట్టుకోవాలి. ఈ హెడ్లెస్ ఈక్వల్స్ టు ట్రూ అంటే నువ్వు హెడ్లెస్ మోడ్లో వెళ్తున్నావు అని. లేదు, నాకు హెడ్లెస్ వద్దు, నాకు బ్రౌజర్ కనిపించాలనుకో, ఇది పెట్టాలి. ఓకేనా? హెడ్లెస్ ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే మీకు బ్రౌజర్ కనిపించింది. సో ఇది మీకు వెబ్ పేజ్ రావటానికి
ఓకే, ఇదేంటి? ఐ పేజ్. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక గ్లోబల్ వేరియబుల్ పెడతా. ఐ పేజ్ పేజ్. ఓకే, సో ఇనిషియలైజేషన్ ఇక్కడ జరిగింది పేజ్ అనే దానికి, రైట్? సో ఇది మీకు వెబ్ డ్రైవర్ లెక్క. సో ఈ ఈ ఈ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనము ప్లేరైట్కి క్రియేట్ అసింక్ వాడితే ప్లేరైట్ యొక్క ఇన్స్టెన్స్ వచ్చింది. ప్లేరైట్లో నుంచి మీరు ఏ బ్రౌజర్ వాడదాం ఓపెన్ చేద్దాం అనుకుంటారు, క్రోమా, ఫైర్ ఫాక్సా ఏంటి, ఇక్కడ మెన్షన్ చేస్తారు, రైట్? అండ్ ఆ బ్రౌజర్ ఆప్షన్స్, బ్రౌజర్ లాంచ్ టైప్ ఆప్షన్స్, మీరు హెడ్లెస్ మోడ్ వాడదాం అనుకుంటున్నారా, లేకపోతే హెడ్లెస్, ఇంకా మీరు టైమ్అవుట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే స్లో మోడ్. ప్లే రైట్ బై డిఫాల్ట్ చాలా ఫాస్ట్గా పనిచేసింది, రైట్? సో చాలా ఫాస్ట్గా వెళ్ళిద్ది అనమాట. సో దాని స్పీడ్ కొంచెం తగ్గిద్దాం అనుకున్నారు, స్లో మోడ్ ఈక్వల్స్ ఏదో 2 సెకండ్స్, 2 సెకండ్స్లోనో ఇట్లా చేయాలంటే మీరు ఇట్లా చేసుకోవచ్చు, స్లో మోడ్, రైట్? బ్రౌజర్ యొక్క స్పీడ్ని ఇప్పుడు కొంచెం బాగా ఫాస్ట్గా పనిచేసి దాన్ని కొంచెం స్లో చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవాలి. ఓకే, ఇది డ్రైవర్ని సెటప్ చేసుకోవడం. ఓకే, ఈ 4 స్టెప్స్ కామన్. ఇది మీకు ఇప్పుడు బ్రౌజర్ వచ్చేసింది, బ్రౌజర్ డాట్ న్యూ పేజ్ అసింక్. సో ఇక్కడ మనము బ్రౌజర్ కాంటెక్స్ట్, ఆ కాంటెక్స్ట్లో నుంచి న్యూ పేజ్, ఇది ఈ 3 స్టెప్స్. ప్లే రైట్, క్రియేట్ చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్, క్రోమియమా, ఎడ్జా ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడ హెడ్లెస్ మోడ్ ఎందుకు, హెడ్లెస్ ఈక్వల్స్ ఫాల్స్ పెడితే మీకు బ్రౌజర్ మీకు కనిపించింది కంటికి, ట్రూ పెడితే బ్యాక్గ్రౌండ్లో జరిగిద్ది. సో దానికోసం. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ నాకు బ్రౌజర్ వచ్చేసింది, నాకు వెబ్ డ్రైవర్ వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత ఐ వాంట్ టు క్లోజ్ ద బ్రౌజర్. ఇక్కడ కూడా వాయిడ్ తీసేసి అసింక్ టాస్క్ ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తాము, బ్రౌజర్ని క్లోజ్ చేస్తాం. పేజ్ డాట్ ఏం చేస్తాం, పేజ్ క్లోజ్ అసింక్. క్లోజ్ అసింక్ చేస్తాం, రైట్? ఇక్కడ అసింక్ ఉందంటే అవైట్ అనే కీవర్డ్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ అసింక్ అండ్ అవైట్లు ఉన్నారు కాబట్టి వాయిడ్ ప్లేస్లో అసింక్ టాస్క్ పెడుతున్నాం, అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ హౌ వీ నీడ్ టు సెటప్ ద ప్లే రైట్. ఓకేనా, ప్లే రైట్ సెటప్ చేశా. ఇక్కడ చూడండి, సెటప్ ఎక్కడ చేశాను, సెటప్ ఈవెంట్లో. అంటే ప్రతి టెస్ట్ కేసు ముందు ప్లే రైట్ సెటప్ అయింది, తర్వాత ప్లే రైట్ క్లోజ్ అయిపోయింది. ఓకేనా, క్లియర్? ఓకేనా, ఇట్లా మనం ప్లే రైట్ని సెటప్ చేసుకుంటాం. మీకు ఇంపార్టెంట్ పేజ్ అనే ఆబ్జెక్ట్ వచ్చిందా రాలేదా, ఇది వస్తే నౌ యూ కెన్ పెర్ఫార్మ్ ద టెస్టింగ్. నౌ యు ఆర్ రెడీ టు ఓపెన్ ద బ్రౌజర్. పేజ్ డాట్ నావిగేటర్ ఏంటి ఫంక్షను, Locator. Go to async. గో టు అనేది ఫంక్షన్, రైట్? ఈ గో టు అసింక్ లో మీరు కావాల్సిన యూఆర్ఎల్ ఇస్తారు, రైట్? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫామీ అప్లికేషన్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ ఉంది అది, లేకపోతే సిఆర్ఎం స్వాగ్ ల్యాబ్స్. ఈ స్వాగ్ ల్యాబ్స్ని చూద్దాం. సాస్ డెమో అనేది మన అప్లికేషన్. ఇది అసింక్ ఉంది కాబట్టి అవైట్ కీవర్డ్ పెట్టాలి. ఈ ఫంక్షన్ ఎండ్స్ విత్ అసింక్, సో అవైట్ కీవర్డ్ పెట్టాలి. ఇది ఓపెన్ టెస్ట్ కేస్.
ఇది ఏం చేసిద్ది, అప్లికేషన్ ఓపెన్ చేసిద్ది. ఇంకా మొత్తం మనం ఇంకా అంతే. ఇది ప్లేరైట్ ప్రాజెక్ట్ సెటప్. ఓకే, చూద్దాం, బిల్డ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు బిల్డ్ చేయాలి. చూద్దాం. ఇప్పుడు ఒక టెస్ట్ కేసు నేనేం చేస్తున్నానబ్బా, ఒక టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో చూద్దాం. సో బ్రౌజరు మనకు ఓపెన్ చేయాలి. నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే కానీ ఇది ఇక్కడికి వెళ్ళిద్ది. చూడు, బ్రౌజర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయింది. ఎక్కడ ఉంది ఇది? ఏదో తప్పు జరిగింది. బ్రౌజర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోయింది. అంటే ఈ యూజింగ్ వాడాం కదా, అందువలన బ్రౌజర్ ఓపెన్ అయ్యి వెంటనే క్లోజ్ కూడా అయిపోయింది. నేను యూజింగ్ ఇక్కడ వాడట్లా, ఎందుకంటే ఒక నిమిషం, నాకు నెక్స్ట్ స్టెప్స్లో కూడా కావాలి కాబట్టి ఇక్కడ వేర్ పెట్టి చూస్తా. ఐ బ్రౌజర్, ఐ బ్రౌజర్, బ్రౌజర్. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటి, ఐ బ్రౌజర్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఇందాక ఎందుకంటే యూజింగ్ స్టేట్మెంట్ వాడాం కాబట్టి బ్రౌజర్ వెంటనే క్లోజ్ అయిపోయింది. ఓకే, ఐ ప్లే రైట్. పేజ్లో ఏం ప్రాబ్లం వచ్చింది? ఆహా. ఓకే, సో మనం ఇక్కడ ఇట్లా క్రియేట్ చేయాలి. ఓకే, 4 వేరియబుల్స్ పైన డిక్లేర్ చేసాము. ఫస్ట్ ప్లేరైట్కి క్రియేట్ అన్నాము, ప్లేరైట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. తర్వాత క్రోమియంని లాంచ్ చేసాము, నా బ్రౌజర్ని లాంచ్ చేశాను, క్రోమ్ బ్రౌజర్ని. దానికి ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేశాము, ఇది కొత్త. ఇదంతా మనకు సెలీనియంలో ప్లేరైట్లో ఈ 4 స్టెప్స్ బ్రౌజర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ 4 స్టెప్స్ కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత కాంటెక్స్ట్, బ్రౌజర్ డాట్ కాంటెక్స్ట్, కాంటెక్స్ట్ డాట్ న్యూ పేజ్ కదా, న్యూ పేజ్ అసింక్, రైట్. సో ఇట్లా పేజ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం వస్తుందా రావట్లేదు. ఎందుకంటే ఇందాక ఓపెన్ అయింది, క్లోజ్ అయిపోయింది, ఇక్కడ దాకా రాలా. ఎందుకంటే యూజింగ్ వాడాం కాబట్టి. ఇప్పుడు యూజింగ్ వాడకుండా నార్మల్ వేరియబుల్స్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది, బ్రౌజర్ ఓపెన్ అయింది. బ్రౌజర్ ఓపెన్ అయింది చూడండి. ఏం చేస్తుంది ఇప్పుడు?
ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఈ ఎగ్జిక్యూట్ అంటే ఇక్కడ మీరు చూస్తే అదిగో మీ సాస్ ల్యాబ్స్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఓకేనా? సో ఇది తర్వాత మీకు ఆటోమేటిక్గా టెస్ట్ కేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏ ఈవెంట్ ఫైర్ అయింది? ఏ ఈవెంట్ ఫైర్ అయింది టెస్ట్ కేస్ కంప్లీట్ తర్వాత? టియర్ డౌన్. టియర్ డౌన్. టియర్ డౌన్లో పేజ్ క్లోజ్ రాసాము, పేజ్ క్లోజ్ అయిపోయింది. ఓకేనా? ఇది ఆటోమేషన్ ప్రాజెక్ట్ సెటప్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాము? ప్లేరైట్ సెటప్ చూస్తాం. ఈ కోడ్జెన్ సెటప్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనము ప్లేరైట్ పేజ్ కాంటెక్స్ట్ని కూడా క్లోజ్ చేద్దాం. కాంటెక్స్ట్ డాట్ ఏమైనా ఉందా కాంటెక్స్ట్కి? సరే, మళ్ళీ ఇంకొక 10 minutesలో కనెక్ట్ అవుదాం. కాంటెక్స్ట్ డాట్ క్లోజెస్. ఇప్పుడు ఏం చూసామబ్బా? మనము జస్ట్ ఒక సెటప్ క్రియేట్